ప్రతిష్టాత్మక రీతిలో టూ టౌన్ నూకాలమ్మ ఉగాది ఉత్సవాల నిర్వహణ. ఉత్సవ కమిటీ చైర్మన్ తలాటం నాని. కాకినాడ స్థానిక సూర్యారావుపేట టూ టౌన్ నూకాలమ్మ అమ్మవారి జాతర ఉత్సవాల నిర్వహణను ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగిందని నూకాలమ్మ ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ తలాటం సత్యనారాయణ నాని తెలిపారు. మంగళవారం ఆలయంలో ఉగాది ఉత్సవాలకు సంబంధించి ఏర్పాట్లను పరిశీలించేందుకు గాను స్థానిక సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, రాష్ట్ర సివిల్ సప్లై చైర్మన్ తోట సుధీర్లు రావడంతో ఆలయ కమిటీ చైర్మన్ నాని దగ్గరుండి చేపట్టిన ఏర్పాట్లు, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, తీసుకుంటున్న ట్రాఫిక్ నియంత్రణ అంశాలు, భక్తుల కోసం జాగ్రత్తలు వివరించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 29, 30వ తేదీల్లో నిర్వహించనున్న నూకాలమ్మ అమ్మవారి జాతర ఉగాది ఉత్సవం అత్యంత వైభవంగా, కన్నుల వైకుంఠంగా, ఆధ్యాత్మికత ఉట్టిపడేలా నిర్వహించేందుకు నూతన ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు గత 15 రోజులుగా రేయింపగలు శ్రమిస్తున్నారని తెలిపారు. తాము బాధ్యతలు స్వీకరించిన ఈ పక్షం రోజుల్లో అమ్మవారికి సుమారు 20 కాసుల బంగారు ఆభరణం తయారీకి పలువురి దాతల, భక్తుల దాతృత్వంతో ముందుకు రావడం జరిగిందని చైర్మన్ నాని తెలిపారు. నగర ప్రముఖులు, భక్తులు, సూర్యారావుపేట పెద్దలు, ప్రజల సమిష్టి సహకారంతో భారీ ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు, విద్యుత్ దీపాలంకరణ, బాణసంచా, సాంప్రదాయ వాయిద్యాలు, గరగ నృత్యాలు, వినోదాత్మక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. నూతన కమిటీ నిర్మాణంలో ఎమ్మెల్యే కొండబాబు ఆశించిన నమ్మకంతో తాము అంతే విశ్వాసంతో నిస్వార్థ సేవలు అందించి అమ్మవారి సేవలో తరిస్తామని అన్నారు. 29వ తేదీ రాత్రి 9 గంటలకు ఎమ్మెల్యే కొండబాబు, రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్లు సంయుక్త పర్యవేక్షణలో కొబ్బరికాయలు కొట్టి జాతరను లాంఛనంగా ప్రారంభిస్తారని, భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ తలాటం సత్యనారాయణ నాని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు మునసా శ్రీను, వాసిరెడ్డి సుబ్బారావు, నల్లపాటి షణ్ముఖ, గణేష్ కుమార్, మూసం నాగార్జునరాజు, మానెం వీర వెంకట శ్రీనివాసరావు, గొట్టుముక్కల రమణరాజు, కొప్పిశెట్టి గోపాలరావు, దారపు సతీష్, మునసా దుర్గాప్రసాద్, కట్టాడి శ్రీనివాస, చెన్నంశెట్టి దుర్గాభవాని, దౌలూరి నాగమణి, నరుకుర్తి దుర్గా ఉండగా జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్య, సిటీ నాయకులు చోడిశెట్టి శ్రీమన్నారాయణ, ఆట్ల సత్యనారాయణ, పసుపులేటి వెంకటేశ్వరరావు, చెన్నంశెట్టి గోవిందరాజులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ నూకాలమ్మ వారు జాతర మహోత్సవంలో, అలాగే శాసనసభ్యులు సిటీ ఎమ్మెల్యే గారు వనమాడి వెంకటేశ్వరరావు గారు, అలాగే తోట సుధీరి గారు ఆధ్వర్యంలో కమిటీ 14 మంది చైర్మన్తో కలిపి 14 మంది బోర్డు కమిటీ ఏర్పాటు చేసినందుకు మేము వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదే కాకుండా మేము ఈ సంవత్సరం 32 మంది సహకారంతో, భక్తుల సహకారంతో అమ్మవారికి ప్రత్యేకంగా దండవంకి 20 కాసులు దండవంకి చేయించినాము. అది ఉగాది రోజు ఉదయం 8 గంటల 18 నిమిషాలు ఎమ్మెల్యే గారు,
అలాగే తోట సుధీర్ గారు ఆధ్వర్యంలో అమ్మవారికి అలంకరిస్తాం. అది కాకుండా మీ అందరూ కూడా పేట తరపుని సూర్యారావుపేట మొత్తం కాకినాడ తరపుని మీ అందరూ కోరుకునేది ఏంటంటే అందరూ కూడా వచ్చి ఉగాది రోజుని దర్శనం చేసుకెళ్తుందా కోరుతున్నాం. 29వ తారీఖు శనివారం రాత్రి 8:30 నుంచి ఉత్సవాలు స్టార్ట్ అవుతాయి. అలాగే శాసనసభ్యులు కొండబాబు గారు, తోట సుధీర్ గారు వచ్చి కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఉత్సవాలు మొదలవుతాయి, ప్రారంభం అవుతాయి. మీరు అందరూ కూడా వచ్చి జాతర కూడా అందరూ కూడా దగ్గరుండి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. శ్రీ కాకినాడలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ సూర్యారావుపేటలో వేచి ఉన్న శ్రీ నూకాలమ్మవారి ఉగాది సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులుగా తలాటో నాని గారిని, వనమాడి వెంకటేశ్వరరావు గారు, మన జనసేన సభ్యులైన తోట సుధీర్ గారు ఆయనకి పదవినిచ్చారు. ఈ రోజున ఆయన ప్రజలతో అందరితోని మాట్లాడి అమ్మవారికి ఘనంగా దండవంకి, బంగారపు దండవంకి చేయించుతున్నారు. దాని అలంకరణ 30వ తారీఖు ఉదయం 8:30 జరుగుతుంది. తమరందరూ వచ్చి, భక్తులందరూ వచ్చి ఆ దర్శనాన్నించుకుంటారని కోరుకుంటూ, అదే రోజు సాయంత్రం శనివారం నాడు రాత్రికి అమ్మవారికి జాతర జరుగును. ఆ జాతర సమయంలో మన స్థానిక సూర్యారావుపేట దేవస్థానం ముందు సాంస్కృతిక కార్యక్రమంలో భారీ ఎత్తున తలాటో నాని గారు మరియు ఈ కమిటీ సభ్యులందరూ కూడా కలిసి ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో భక్తులందరూ కూడా వచ్చి పాల్గొని బాణాసంచా కార్యక్రమాలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసిన నాని గారికి మరియు భక్తు బృందానికి, ఆ కమిటీ సభ్యులందరికీ కూడా ఈ సూర్యారావుపేట తరపున నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరియు మర్నాడు ఉదయం ఉగాది నాడు మాకు ఇక్కడ అమ్మవారి జాతర జరుగును. ఆ ఉత్సవానికి అందరూ భక్తులు వచ్చి అమ్మవారి తీర్థప్రసాదాలు తీర్చుకుని సాయంత్రం సిరిబొమ్మ తిప్పుట మరి గరగలతో ఉత్సవాలు చేయించుట జరుగును. దానికి తలాటో నాని గారు చాలా కృషి చేసి పేటలో వాళ్ళందరికీ సూర్యారావుపేట గ్రామదేవత కాకినాడకే కాక మొత్తం జిల్లాలో మంచి పేరు వచ్చిన దానికి మరింత పేరు తీసుకొచ్చి ఈ రోజున మనకి అందరికీ కూడా అమ్మవారి సేవ చేసుకునే భాగ్యం కల్పించిన వనమారి కొండబాబు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే తోట సుధీర్ గారికి కూడా మా పేట తరఫున మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నా పేరు వెంకటేశ్వరరావు, సూర్యారావుపేట. ముందుగా మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, స్థానిక కాకినాడ స్మార్ట్ సిటీలో సూర్యారావుపేటలో వేయించి ఉన్న శ్రీ 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 నూకాలమ్మవారి జాతర మహోత్సవ సందర్భంగా ఉగాదికి ముందు 15 రోజుల ముందు నుంచి ఏర్పాట్లు మొదలుపెట్టడం జరిగింది. కాకినాడ సిటీ శాసనసభ్యులు శ్రీ వనమాడి వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా కాకినాడ జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర సివిల్ సప్లై చైర్మన్ శ్రీ తోట సుధీర్ గారి ఆధ్వర్యంలో స్థానిక నూకాలమ్మవారి ఆలయానికి కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి చైర్మన్గా తలాటో నాని గారిని, అదేవిధంగా ధర్మకర్తలను ఏర్పాటు చేసి ఈ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం రంగ వైభవంగా ఉత్సవాలు ఏర్పాటు చేయడం జరిగింది. గరగ నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, భారీ ఎత్తున బాణాసంచ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కనులు విందుగా ఉండే విద్యుత్ కాంతి అలంకరణ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే దాతల సహకారంతో సుమారు 32 మంది దాతల సహకారంతో 20 కాసుల బంగారు దండవంకి ఈ సంవత్సరం ఏర్పాటు చేయడం జరిగింది. ఉగాది పర్వదినాన్న కొండబాబు గారు మరియు తోట సుధీర్ గారి చేతుల మీదుగా అమ్మవారికి అలంకరించడం జరుగుతుంది. ఈ బంగారు ఆభరణం తయారు చేయడానికి సహకరించిన దాతలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా వచ్చిన భక్తులందరూ కూడా ఈ జాతర విజయవంతంగా జరగాలని కోరుకుంటూ, అందరూ కూడా అన్నదానం కవనివ్వండి, ఏర్పాట్లు అవ్వండి, అన్నీ కూడా కుల మతాలు పట్టింపులు లేకుండా, వయసుతో కూడా సంబంధం లేకుండా అందరూ ఒకటై వచ్చి సుమారు 100 సంవత్సరాల పైనగా
చరిత్ర ఉన్న అమ్మవారు నూకాలమ్మ తల్లి. ప్రజలందరూ కూడా ఉగాది రోజున వచ్చి అమ్మవారి దివ్య దర్శనం చేసుకోవాల్సిందిగా భక్తులందరినీ కోరుకుంటూ ఈ ఉత్సవాన్ని విజయవంతంగా చేస్తున్న ఆలయ కమిటీ సభ్యులకి, చైర్మన్కి అందరికీ కూడా, ఈ వార్డు పెద్దలకు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాం. ఒకసారి వెళ్ళండి నాకు మీరు వచ్చింది సార్, మీరు వచ్చిందని సార్ వెళ్ళొచ్చారు, సార్ వెళ్ళొచ్చాను. ఇది నేను చెప్తారండి ఒకసారి ఈవిడికి ట్రైన్ అరే మీరు వెళ్ళొచ్చింది సార్, వెళ్ళండి ఇలా మలయాళాలు కాకినాడ సూర్యారావుపేటలో వేయించేసి ఉన్న శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవం గత 15 రోజులుగా మొదలు పెట్టడం జరిగింది. కమిటీ సభ్యులందరూ కలిపి కాకినాడ సిటీ ఎమ్మెల్యే గారు కొండబాబు గారు, జనసేన నాయకులు తోట సుధీర్ గారు కలిపి 14 మంది కమిటీ వేశారు. అందులో తలటం నాని గారు చైర్మన్, మిగిలిన వారందరూ కమిటీ మెంబర్స్. వీళ్ళందరూ కలిపి 15 రోజుల నుంచి అమ్మవారికి జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిపించాలని గట్టిగా కృషి చేస్తున్నారు. 29వ తారీఖున అమ్మవారి జాతర మహోత్సవం జాగారం, 30వ తారీఖు ఉగాది రోజు ఉదయం అమ్మవారి దర్శనం. ఇంకా భక్తులందరూ చేసి అమ్మవారికి ఒక 20 కాసులతో దండవంతి చేయిస్తున్నాము కమిటీ సభ్యులందరూ కలిపి భక్తుల సహకారంతో. 30వ తారీఖు రాత్రి అమ్మవారి తిరుగమ్మ తిప్పడం జాతర మహోత్సవం. భక్తులందరూ వచ్చి అమ్మవారి తీర్థ ప్రసాదాలు తీసుకొని జాతర మహోత్సవాన్ని వైభవంగా జయప్రదం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. శ్రీ కాకినాడ సూర్యారావుపేట నూకాలమ్మవారి గుడి దగ్గర ఈ ఉగాది సందర్భంగా ఆలయ కమిటీ నిర్మించడం జరిగింది. ఈ ఆలయ కమిటీకి 14 మంది కమిటీ మెంబర్స్, అలాగే చైర్మన్గా తలాట నాని గారిని నియమించడం జరిగింది. ఈ ఆలయ కమిటీ నిర్మించిన మన సిటీ ఎమ్మెల్యే వనవాడి కొండబాబు గారు, అలాగే సివిల్ సప్లై చైర్మన్ తోట సుధీర్ గారు ఆధ్వర్యంలో ఈ ఆలయ కమిటీ వేయడం జరిగింది. అలాగే ఈ 30వ తారీఖున ఘనంగా జరగబోయే ఈ అమ్మవారి సంబరం అందరూ రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే అమ్మవారికి తలాటం నాని గారి చేతుల మీదుగా 20 కాసులు 20 తులాల బంగారం దండవంకిలు చేయించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన కొండబాబు గారు, సుధీర్ గారు పాల్గొంటారు. వారి చేతుల మీదుగా ఈ సహకారం జరుగుతుంది. అలాగే 29వ తారీఖున జరగబోయే సంబరం కూడా మన మందుగుడి సామాగ్రి, అలాగే లైటింగులతో ఈ 9 రకాల ప్రోగ్రాంలతో చాలా భారీగా జరుగుతుంది. ఈ ప్రోగ్రాంకి కూడా వనమాడి కొండబాబు గారు, సుధీర్ గారు వచ్చి కొబ్బరికాయ కొట్టడం జరుగుతుంది. మీ దాతలందరూ మన కొత్తపేట సూర్యారావుపేట ప్రజలందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాం.